యాత్ర 1, యాత్ర 2లో జగన్ గారు పాదయాత్ర గురించి చూపించారు. నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు. సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఆయన చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్నీ యాత్ర 3 అనే ఏమైనా సినిమా చేయగలరు మీరు? రియల్ స్టోరీగా అంటే మనము, మీరు సినిమా రిపోర్టరా పొలిటికల్ రిపోర్టరా అండి? మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్, ఆంధ్రానా? హైదరాబాద్. మీకు అక్కడ పరదాల గురించి ఇక్కడ తెలిసింది మీకు? వెళ్తూ ఉంటాం కదా సార్ అన్నీ. సరేలేండి. అట్లా మేము మీమ్స్ వచ్చిందండి ఇందులో జగన్ గారు కడప బిడ్డ, ఎవరి దగ్గర కాళ్ళు వంచడు, కాళ్ళు అతను తల వంచడని మీరు పెట్టారు. అదే మీమ్స్ ఏం చేశారంటే బీజేపీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఇలా వంగి నమస్కారం పెట్టే మీమ్స్ చేశారు. అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్. పరదాలు కట్టేది నిన్న సిద్ధం మీటింగ్ కూడా పరదా కట్టుకుని వచ్చారండి ఆయన. కదండి. సరే అండి. మనం ఎంత మనము ఇప్పుడు మీరు ఒక్కసారి చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ. అది పక్కన పెడితే అండి, మనకి అదృష్టమో దురదృష్టమో ఏంటంటే అండి, మనకు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వెరీ గుడ్ మీడియా ఉందండి. అండ్ మీడియా విచ్ ఈస్ వెరీ డివైడెడ్, ఓకే, విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే రెండు దే విల్ బీ దేర్. ఇప్పుడు మీరు చెప్పిన మీమ్స్ కానీ మీరు చెప్పినవన్నీ కూడా అవతల వాళ్ళు కూడా సేమ్ ఇంతే. మనం ఎంత బురద చల్లుతున్నామో అక్కడి నుంచి అంతే బురద ఇక్కడ చల్లుతారండి. నేను అనడం ఏంటంటే రెండు బురదే అంటాను, మనకు అనవసరం అది. అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రీ డేటా, ఫ్రీ టైం, ఏం పంచాయతీ. ఎవడైనా ఈరోజు ఎవడి మీద బురద చల్లచ్చు, ఎవడి మీద మీడియా పెట్టచ్చు. మనకు టైం ఉన్నోడు అవి చూస్తాడు, పట్టించాలనుకున్నాడు పట్టించుకుంటాడు. ఇవన్నీ చేసి కూడా మనము 9 ఏళ్ళుగా ఆయన దూషించినాం. ఆయన 151 సీట్లు కొట్టి సీఎం అయినాడు. ఇక్కడ మీమీలు పెట్టుకొని మనం బురద చల్లే వాళ్ళు మనం అక్కడ తిరుక్కుంటా ఉన్నాం. సో మనకి వేస్ట్ అండి.